ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని, లేని పక్షంలో తామే వెళ్తామని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లాలనుకోవడం లేదని, తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన ప్రయాణం ఉంటుందని అన్నారు. అలాగే తాజా పరిణామాలపై స్పందించారు కవిత. నలుగురు కలిసి నిన్ను టార్గెట్ చేసిండ్రని సీఎం సార్ అంటున్నాడు, నిజమేనా అక్క? ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు అన్నది నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. ఏహే అంత కేసీఆర్ చేసినాను కాళేశ్వరం కమిషన్ ముంగట హరీష్ రావు చెప్పినందుకే ఆయన మీద నాకు కోపము అంటోంది. ఆ పార్టీలకి వెళ్ళొచ్చిన చాలా మంది లీడర్లు రక్కతో టచ్ లోనే ఉన్నారటల్లో. కొత్త పార్టీ పెట్టుడు మీద చర్చలు నడుస్తున్నాయట. కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టినా ఇంకా మాజీ కాలేదేందక్క? నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్, కంపల్సరీ నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. మరి వారు ఎందుకు డిలే చేస్తున్నారో నాకు తెలియదు. చాలా కారణాలు చెప్తా ఉన్నారు, ఆ కారణాలు నాకు అనవసరం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ కోటాల ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు ఆ పదవులు ఖాళీలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం అందరు కలిసి కొట్లాడాలి అంటుంది, కానీ బీసీల కోసం పార్టీ పెట్టిన మల్లన్న ముచ్చట ఎలా పెడితే జై తెలంగాణ. ఇక రేపు ఎంగిల్ పూల బతుకమ్మ ఆడటానికి సిద్దిపేట జిల్లాలో చింతమడక పోతోంది. ఇది కేసీఆర్ సార్ పుట్టినూరు. మరి ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. ఎన్నేళ్ళు జిల్లా తిరుక్కుంటా బంగారు బతుకమ్మ పేరు మీద జోరుగా సంబరాలు చేసి ఇప్పుడు పండుగకు అవగారోలు ఊరుకోతుంది అన్నట్టు.